ఏమన్నంటే కేంద్ర ప్రభుత్వం మీద రాజకీయం చేయటము, బురద జల్లే కార్యక్రమం చేయటము అనేక మార్లు మనం చర్చించుకున్నాము. మీరేమైనా దీన్ని మీడియా సమావేశమే కాదు, మీరు రేపు ప్రజలకి మీరే తెలియజేయాలి. రేపు రైతులకు కానీ ప్రజలకు కానీ తెలియజేసే బాధ్యత మీది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను చెప్పిన దాంట్లో మీరు అడగండి. ఈ మొత్తం ప్రక్రియలో నయా పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉండదు. ఇన్ఫ్యాక్ట్ రాష్ట్ర ప్రభుత్వం ఒక బ్రోకరేజ్ ఫర్మ్గా ప్రొక్యూర్మెంట్ చేసి ఎఫ్సీఐకి అప్పచెప్పినందుకు వాళ్ళకి కమిషన్ కూడా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇందూరు పార్లమెంటు నియోజకవర్గ రైతాంగానికి నాకు ఎందుకంటే నేను పార్లమెంట్ సభ్యుడిని, నా పార్లమెంట్ రైతాంగానికి తెలవాలి. తెలంగాణలో నాకు మోటా గుర్తున్నంత వరకు 2014-15 భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చినాక ఆ సమయంలో తెలంగాణ నుంచి 14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తుండే ఎఫ్సీఐ. అది 2021 వచ్చేసరికి 93 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచిండ్రు. దీంట్లో ప్రతి ధాన్యపు గింజ కేంద్రమే కొంటది. ఆనాడు కేసీఆర్ మేము కొంటున్నాము అని గద్దముక్కేసుకొని ఆ ఫోటో పెడతాడు, మోడీ ఫోటో పెట్టాడు.